చేసిందో మీ అందరికీ అర్థమైతా ఉంది. ఇది రుణమాఫీ సంగతి. ఇంకా మన కేసీఆర్ గారి గురించి మాట్లాడుకోవాలంటే ఇలా రేవంత్ రెడ్డికి కేసీఆర్ కున్న ఒక తేడా కూడా మీకు చెప్పాలి. ఎన్నికల ముందు హామీ ఇచ్చి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు మనం ఎన్నికల ముందు హామీ ఇచ్చినామా? ఎన్నికల్లో చెప్పకపోయినా రైతు బంధు ఇచ్చిన నాయకుడు కేసీఆర్. కళ్యాణ లక్ష్మి ఇస్తామని ఎలక్షన్ల ముందు చెప్పినామా? కానీ ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనారిటీల కష్టాలు చూసి ఈ దేశంలో ఎక్కడ లేని పథకం కళ్యాణ లక్ష్మి తెచ్చింది మన కేసీఆర్. కేసీఆర్ కిట్ ఇస్తామని మనం ఎన్నికల ముందు చెప్పినామా? చెప్పకపోయినా ఆడపిల్లల కోసం, పేదింటి ఆడపిల్లల కోసం కేసీఆర్ కిట్ పథకాన్ని తెచ్చిండ్రు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్, ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలని ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా 20 లక్షల రూపాయలు ఇచ్చిన నాయకుడు మన కేసీఆర్. ఇట్లా చెప్తే ఒక 100 లిస్టు చెప్పొచ్చు మనం. అంటే ఎన్నికల్లో చెప్పి మాట తప్పుడు రేవంత్ రెడ్డి వంతు. ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ప్రజల కోసం చేసుడు మన కేసీఆర్, మన బీఆర్ఎస్ పార్టీ యొక్క గొప్పతనం. దీన్ని మన కార్యకర్తలు మనం గట్టిగా కింద చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది.